హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ అయితే ఎలా కట్ చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి మెయిన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. 3 అంటే 3 కొలతలతోనైతే డ్రెస్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ 4 మడతలు అయితే వేసుకున్నాను, చూపించాను కదా ఇందాక. తర్వాత వచ్చేసి పొడవు వచ్చేసి 37 అయితే పెట్టుకున్నాను అనమాట. మనకి మెయిన్ టాప్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది, అందుకని కొంచెం తక్కువ ఉండాలి లైనింగ్ కాబట్టి 37 అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా మీరు, 37 అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి షోల్డర్ పైన కుట్టు కోసమని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి 5.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ 3 కొలతలు తెలుసుంటే అయితే చాలా సింపుల్గా ఈజీగా డ్రెస్ అయితే కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమందికి ఆమ్ రౌండ్ అనేది 6 పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది 5.5 పెట్టుకుంటూ ఉంటారు. నా సైజ్కి 5.5 సరిపోతుంది అనమాట. నేను 5.5కి ఒకటి తీసుకున్నాను, అండ్ అదేవిధంగా 12కి ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 19కి తీసుకున్నాను అనమాట. 5.5 తీసుకున్న దగ్గరనే చెస్ట్ లూజ్ కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి 12.5 తీసుకున్న దగ్గర వెస్ట్ లూజ్ వస్తుంది. 19 తీసుకున్న దగ్గర హిప్ లూజ్ వస్తుంది అనమాట. ఈ 3 కొలతలు మనకి కరెక్ట్గా తెలుసుంటే చాలు, చాలా సింపుల్గా అయితే మనం డ్రెస్ అయితే కుట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే షోల్డరు 5.5 అయితే తీసుకున్నాను అనమాట. షోల్డర్ అనేది మనం బ్లౌజ్ సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్కి 5.5 పెట్టుకుంటే ఇక్కడ 5 పెట్టుకోండి, బ్లౌజ్కి 5.5 పెట్టుకుంటే ఇక్కడ 6 పెట్టుకోండి. అంటే మనం బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మిడిల్లో నుండి 1.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. మీకు ఒకవేళ డ్రెస్ ఉందనుకోండి, డ్రెస్ సైజుతో మెజర్మెంట్ తీసుకోండి, లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకుంటే 1 పాయింట్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ 8 తీసుకున్నాను, వెస్ట్ లూజ్ 7 తీసుకున్నాను, హిప్ లూజ్ వచ్చేసి 9 తీసుకున్నాను అనమాట. మీకు అట్లా కన్ఫ్యూజన్గా ఉంటే ఏంటంటే చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ వెస్ట్ లూజ్ తీసుకోవచ్చు, చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ హిప్ లూజ్ తీసుకోవచ్చు అనమాట. ఇలా కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి కుట్లు వేసుకోవడానికని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ హిప్ దగ్గర వచ్చేసి మనం సైజ్ ఎంత తీసుకున్నామో దానికంటే ఒక 1 ఇంచే ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మర్చుకోవడానికి తక్కువ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కింద గేర్ వచ్చేసి హిప్ లూజ్ కంటే 1 పాయింట్ కానీ 1/2 పాయింట్ కానీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ లూజ్ పెట్టుకున్నా కూడా డ్రెస్ అనేది లుక్ ఉండదు అనమాట. అందుకోసమని మనకి కరెక్ట్ సైజ్ తీసుకొని కట్ చేసుకొని కుట్టుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుంది అనమాట. సో అంతే, చాలా తక్కువ టైంలో ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట డ్రెస్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ ఎలా చేసుకోవాలి అనేసి అయితే చూపిస్తున్నాను. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే అన్నీ అయిపోయినాయి అనమాట. మెజర్మెంట్స్ తీసుకోవడం, మార్కింగ్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. నెక్ కోసం నేనైతే షోల్డర్కి 3 ఇంచెస్ ఉంచిన, తర్వాత వచ్చేసి నెక్కి అయితే 2.5 తీసుకున్నాను అనమాట. మనం షోల్డర్ మొత్తం వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. సో 5.5లో నుండి 3 అయితే షోల్డర్కి, 2.5 వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి నేను 6 అయితే తీసుకున్నాను అనమాట. నెక్ మీ సైజుని బట్టి కొంచెం డీప్ కావాలంటే ఎక్కువ తీసుకోండి, కొంచెం నార్మల్గా ఉండాలంటే మీడియం సైజ్ తీసుకోండి. మరి బోట్ నెక్ లాగా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అది కూడా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని అయితే నేను రౌండ్గా అయితే గీసేసుకున్నాను అనమాట. ఈ స్కేల్ వాడి రౌండ్ షేప్ తీసుకున్నట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. సో కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ స్కేల్ ఒకటి తప్పనిసరిగా ఉండేలాగా అయితే చూసుకోండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ
వేస్ట్ కోసమని ఎక్కువ తీసుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా రాదనమాట. అందుకోసమని 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మంచిగా కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనము నెక్ వచ్చేసి ఫ్రంట్కి సపరేట్ బ్యాక్ సపరేట్ తీసుకుంటాం కాబట్టి నెక్ అయితే కట్ చేసుకోకూడదు ఫస్టే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ ఎంత తీసుకున్నామో అంత అయితే కట్ చేసేసుకున్నాము. ఇక్కడ 2 అటాచ్ ఉన్నాయి కాబట్టి విడగొట్టేస్తున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేస్తున్నాను. సో నెక్ అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ ఒకదానికి నేనైతే బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే మామూలుగా మనకి మెయిన్ క్లాత్కి అయితే డిజైన్ వచ్చింది కాబట్టి అది కుట్టేటప్పుడే కట్ చేసుకుందామని ఫ్రంట్ అయితే కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్కి ఒకటే నెక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. చూసినారు కదా, ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయితే తీసేసినాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కాబట్టి ఈ విధంగా నేనైతే ఇట్లా మంచి అంజదతో అయితే కట్ చేసేసినాను అనమాట. అంటే మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఒకవేళ ఇట్లా అర్థం అవ్వకపోతే బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా జస్ట్ రౌండ్ తిరిగే దగ్గరనే తీసుకోవాలన్నమాట. మళ్ళీ పైన ఇటు కింద తీసుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, నీట్గా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. అందుకోసమని జస్ట్ లోతు రౌండ్గా ఉంటుంది కదా, అక్కడనే తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ హిప్ లూజ్ దగ్గర ఒక చిన్న కాట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సైడ్స్ కుడుతున్నప్పుడు నీట్గా తెలుస్తుంది అనమాట మనకి. చూస్తున్నారు కదా, కట్ చేయడం లైనింగ్ అయితే అయిపోయిందనమాట. లైనింగ్ అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 సపరేట్గా అయితే తీసి పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్. ఇది మంచిగా ఈ విధంగా 2 వరుసలు వేసుకొని నీట్గా 2 మడతలు వేసుకొని నీట్గా అయితే అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కడన్నా ముడత ఉందనుకోండి మళ్ళీ కటింగ్ అనేది తేడా అయిపోతుంది. అందుకోసమని నీట్గా మంచిగా కొంచెం ఒకవేళ ముడతలు ఉన్నట్టయితే ఐరన్ చేసుకోండి, నీట్గా అర్థమైపోతుంది అనమాట. కట్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేను కట్ చేసిన లైనింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా దానిపైన పెట్టేసిన అనమాట. కొంచెం చూసుకోండి, మన సైడు కరెక్ట్గా ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్ అనేది మళ్ళీ ఎక్కువ తక్కువ చిన్నగా పెద్దగా అయిపోతుంది. సో అందుకోసమని కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసుకొని సేమ్ లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం లైనింగ్ తక్కువ తీసుకుంటాం కదా మెయిన్ క్లాత్ కంటే. నేను వచ్చేసి ఇక్కడ ఒక 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. కింద వచ్చేసి మిగతాదంతా సేమ్ టు సేమ్ అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనం ఇంట్లోనే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ మెటీరియల్ వచ్చేసి మన కలెక్షన్లోనే అనమాట. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేయండి. జస్ట్ 350 3 పీస్ ఉంటాయి అనమాట. చున్నీ వస్తుంది, ప్యాంట్ వస్తుంది, టాప్ కూడా వస్తుంది. కాకపోతే ఎక్కువ రోజులు ఉండవు అనమాట. జస్ట్ నేర్చుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఒక 6 మంత్స్ వరకు అట్లా వస్తాయి అనమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. సో నేను డిజైన్ వచ్చిందని చెప్పినా కదా, ఫ్రంట్ పార్ట్లో అయితే ఇక్కడ కొంచెం వర్క్ అయితే వచ్చిందనమాట. అది కరెక్ట్గా చూసుకొని 2 మడతలుగా అయితే మడత పెట్టేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకునేప్పుడు నెక్ అనేది అటు ఇటు పోయింది అనుకోండి, డిజైన్ పాడైపోతుంది. అదేవిధంగా క్లాత్ కూడా ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే కరెక్ట్గా మిడిల్లో చూసుకొని నీట్గా అయితే పర్చేసుకున్నాను. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే నీట్గా అనుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ వేసేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. సో దేనికైనా సరే మనం ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. కింద వచ్చేసి ఎక్కడైనా సరే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు సేమ్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా వేయడం వల్ల మనకి రెడీమేడ్ టాప్ లాగా అయితే అనిపిస్తుంది చూడడానికి. అందుకోసమని నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇది ఎట్లా ఉందో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఎట్లా నేర్చుకున్నా, ఎట్లా స్టిచ్చింగ్ చేస్తున్నా అని మీరు ఇంకా ఎవరన్నా మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా చూసేయచ్చు అనమాట, ఏది కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనమైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, లైనింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కట్ చేసుకుందాం అనేసి ఇక్కడైతే ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి హ్యాండ్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా, మెజర్మెంట్తో కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే పాత డ్రెస్ అంటే కొలత డ్రెస్ ఉందనుకోండి, డ్రెస్ని బట్టి కూడా కట్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ 4.5 తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 4.5 అయితే తీసుకున్నాను. లూజ్ వచ్చేసి 5.5 అనమాట. లూజ్ వచ్చి 5.5 అయితే పెడుతున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది రెండు అంటే 4 మడతలు ఉండాలి క్లాత్ అనేది హ్యాండ్స్ కోసం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసేసుకుంటున్నాను అనమాట. ఇది కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫాస్ట్గా కట్ చేసినాం అనుకోండి మళ్ళీ క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. స్టిచ్చింగ్ అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకోసం, చూసేయండి. మనం ఇక్కడ వచ్చేసి కిందకి డౌన్ చేస్తాం కదా, ఫుల్ హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ తగ్గించాలి. షార్ట్ హ్యాండ్స్కి అయితే 1.5 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది అనమాట. సో నేనైతే 1.5 ఇంచే తగ్గించినాను. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కరెక్ట్ షేప్ ఇచ్చుకొని కట్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం డౌన్ చేసుకుంటూ రావాలన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం డౌన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మంచిగా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్. నేను లైనింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కట్ చేసుకుందామని మీకు చూపించడం కోసం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసిన అనమాట. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే మనం డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎవరన్నా వచ్చిందా రాలేదా, ఏమన్నా మిస్టేక్ అయిందా, నేను చెప్పేది ఏమన్నా అర్థం కాకపోయినా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.